హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వంట వచ్చేసి ఎండు రొయ్యల కారపొడి అండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ 3 స్పూన్లు మినపగుండ్లు వేద్దామండి. 3 స్పూన్లు మినపగుండ్లు వేసిన తర్వాత ధనియాలు కూడా 3 స్పూన్లు వేద్దామండి. నేను అన్నీ తగినన్ని వేసుకుంటానండి సరిపోగా. మీకు కొలతలు చెప్తున్నాను 3 స్పూన్లని. అలానే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి. 3 కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి. వేపుకునే విధానంలోనే కారపొడి బాగా వస్తుంది. అయిలో పెట్టుకున్నారనుకో ఎక్కువ ఎగుతాయి, నల్లగా కారం పొడి కనిపిస్తుంది. లైట్గా ఎగితే చాలు, బంగారు కలర్లో ఉంటే చాలు. అన్నీ అలానే వేపుకుంటూ ఉండాలి. అవి బాగా వేపుకొని బాగా అలానే చేసుకుంటండి. కారపొడి మామూలు కారం కంటే ఈ కారం వేడి అన్నంలో బాగా తింటాడు. ఎండు రొయ్యలు కదండి, కొంచెం చికెన్లు మటన్లు తినేవాళ్ళు ఇవి బాగా తినొచ్చు అనమాట. తిన్నోళ్ళన్నా లైట్గా తింటారులేండి. ఇవి మాకు బాగా తింటారు ఇంట్లో, మాకు మటుకు ఎండు రొయ్యల కారపొడి. అందుకని నేను 10 రోజులకి అలా ఒకసారి చేస్తాను. మా ఇంట్లో బాగా తింటారు. మా అబ్బాయి తినలేండి, మా ఇంట్లో అందరు తింటారు ఎండు రొయ్యల కారపొడి. మొత్తం వేపుకున్న తర్వాత నేను మళ్ళీ బాండి పెట్టుకొని కరివేపాకు కూడా సపరేట్గా వేపుకుంటానండి. దీంట్లో వేయను. ఈ జీలకర్ర కూడా వేస్తానండి దీంట్లో. నేను జీలకర్ర చింతపండు కూడా ఒక పిచ్చి వేస్తాను, ఎక్కువ వేయను. అవి వేస్తే టేస్ట్ వస్తాయి. నేను చింతపండు దాంట్లో మీకు చూపించడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. నేను సపరేట్గా కరివేపాకు కూడా వేపుకుంటానండి. దాంట్లోనే వేపితే సరిగ్గా వేగదు. కరివేపాకు బాగా వేగితే కొంచెం పలపల అంటున్నాయి అనుకో, మిక్సీకి పట్టినా పొడి పొడిగా ఉంటుంది, మెత్తగా లేకోకుండా కారపొడి. అందుకని ఎప్పుడైనా సరే కరివేపాకు సపరేట్గా వేపుకుంటాను. కారపొడులు అన్నిట్లో కరివేపాకు ఒకటే నేను సపరేట్గా వేపుతానండి, అన్నీ కలిపి వేపిన. కారపొడి తల్లికి కరివేపాకు తింటారు పిల్లలు. కూరలో దీంట్లో వేస్తే తీసి పక్కన పడేస్తారు. ఇలా కారపొడిలో తెలియదు కాబట్టి కరివేపాకు తింటారు కాబట్టి కొంచెం ఏ కారం అయినా నేను ఎక్కువ వేస్తానండి. మళ్ళీ పెనం పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎండు రొయ్యలు వేసుకొని సిమ్లో వేపుకుంటానండి. సేమ్ ప్రాసెస్సే. సిమ్లో వేపుకుంటే ఏంటంటే బాగా వేగిద్ది. ఆయిల్లో పెట్టుకుంటే బ్లాక్ వస్తుంది అని చెప్పాను కదండి, అలానే రొయ్యలు కూడా ఇలానే వేపుకుంటాను. దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేస్తానండి కలర్ కోసం. ఒక స్పూన్ పసుపు వేస్తే మంచి కలర్ ఉంటుంది. వేపుకొని సపరేట్గా గిన్నెకి తీసుకొని బాగా చల్లార్చుకుంటాను. మిక్సీ వేసే లోపల ఎమ్మటే కూడా మిక్సీ వేయనే నేను ఒక 5 నిమిషాలు అట్లా ఉండి మిక్సీ జార్లో తీస్తాను. కానీ ఎమ్మటే వేస్తే ఏంటంటే ముద్దగా ఉంటుంది కారపొడి. అలా లేకోకుండా మనం కొంచెం చల్లారితే బాగుంటుందండి. అందుకని కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకుంటేనే కారపొడి కొని బాగా పొడిగా బాగా అనిపిస్తుంది, ఆ వేడి మీద లేకోకుండా. నేను అంతే, ఎప్పుడు చేసిన కారపొళ్ళు నేను చల్లారినాకే మిక్సీలో వేస్తానండి. ఒక 5 నిమిషాలు చల్లార్చుకున్నామనుకో మిక్సీలో వేసేసుకుంటాను. నా కూడా అలానే చల్లార్చానండి. చల్లారటం కూడా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుంటానండి. ఫస్ట్ ఈ రొయ్యలు వేసుకోకుండా మిరపకాయలంత వరకు ఒకసారి వేస్తానండి. మరీ మెత్తగా పట్టుకోకుండా కొంచెం ఇదిగా పడతాను, చిన్న పలుకులు ఉండేటట్టు పడతాను. మళ్ళీ అది వేసినాక 2 కలిపి మెత్తగా పడతాను. వేడిగా అన్నంలో సూపర్గా ఉంటుందండి. రొయ్య పొట్టు కారం అండి, చాలా బాగుంటుంది. నా కారపొడి ఎప్పుడు చేసుకున్నా వేడి అన్నంలో చాలా బాగా నచ్చిద్ది నాకు. మీకు కూడా బాగా నచ్చిద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.